రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ లోయలో 5 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8 నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ నివేదించింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీని ఖచ్చితమైన స్థానం లాటిట్యూడ్ 29.03 ఎన్, లాంగిట్యూడ్ 95.78 ఈ వద్ద ఉంది. ఈ భూకంపం తక్కువ తీవ్రత కలిగినదిగా పరిగణించబడింది. కాగా ఈ స్వల్ప భూకంపం వల్ల ప్రస్తుతం ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి నివేదికలు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ భూకంపం కారణంగా వచ్చిన ప్రకంపనలతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో ఉన్న అక్కల్కోట్ రోడ్డులోని ఎంఐడిసి సెంటర్ టెక్స్ట్ టైల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మరణించగా 10ల సంఖ్యలో కార్మికులు గాయపడినట్లు సోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాకేష్ సులుంటే తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 4:45 మధ్య సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 10 నుంచి 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కబాడే, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి శక్తిసాగర్ దోలే వెల్లడించారు. కాగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రాలేదని, వారి వద్ద అత్యాధునిక పరికరాలు లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి తమ వాళ్లు చనిపోయారంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దతూపుర గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని మైనర్ బాలిక ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో కలకలం రేపింది. గ్రామంలోని రవి అనే వివాహిత యువకుడు తన కూతురును ప్రేమిస్తున్నానని, గత కొన్ని రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అతని వేధింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. ఈ రోజు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో జరిగిన తన ఆటోబయోగ్రఫీ తెలుగు వెర్షన్ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని దత్తాత్రేయ ఆహ్వానించారు.
ప్రజల పట్ల అభిమానం, సమాజం బాగుపడాలన్నా తపన ఉన్న వాళ్లే నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఉరవకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన మినీ మహానాడు కార్యక్రమంలో మంత్రి కేశవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమరులైన జవాన్ల పట్ల సంతాపం ప్రకటించారు. అధికారంలో ఉన్నామని, ప్రజలతో అవసరం లేదని ఇష్టానుసారంగా వ్యవహరించకుండా ప్రజల పట్ల ప్రేమతో ఉండాలని సూచించారు. కార్యకర్త కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి నాయకుడు కూడా ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరం ప్రతిపక్షంలో ఎట్లా పనిచేసినామో అంతే కసితో, అంతకు రెట్టించిన కసితో మనం ఈ రోజు ప్రజలకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నేను మీ వెనకాల నిలబడతాను అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అనంటే ప్రజలు మనల్ని నమ్మకం పెట్టుకుని ఓట్లు వేసినారు. ఉరవకొండ చరిత్రను తిరగరాసి నాయకులు అంటే ఒక పయ్యావుల కేశవ్ ఫోన్ లో చెప్పినాం పని అయిపోతుంది, అధికారం వచ్చింది, ఎంఆర్ఓ ఫోన్ లో చెప్పినాం అయిపోతుంది అనుకుంటే కాదు. అధికారం ఉన్నా లేకపోయినా పేపర్లు సంఖ్యలో పెట్టుకొని తిరిగితేనే పనులు అవుతాయి అనేటువంటిది గుర్తు పెట్టుకోండి. అధికారంలోకి వచ్చినాం, ఫోన్ లో చెప్పినాం 3 సార్లు పనులు కాలేదు అనుకుంటే కాదు. ఎవరైనా పని చేస్తారు మనకి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అధికారంలో ప్రతి అధికారి మనకి పని చేస్తాడు. చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద, మన నాయకత్వం మీద ఉందన్నటువంటి విషయాన్ని సందర్భంగా ఒకటి చేస్తారు. అన్నా మొన్న రోడ్డు వేసినాము డబ్బులు రాలేదని చేస్తారు. ఆర్థిక మంత్రి అంటే వాళ్ళకి ఎంక్వైరీ ఆఫీస్ అయిపోయింది. అంటే నేను వాళ్ళకి ఇచ్చినటువంటి చదువు, గతంలో ఆర్థిక శాఖ మంత్రి ఆఫీసులోకి 5 ఏళ్లలో ఒక్కరు కూడా పోలేదంట. నేను అసోసియేషన్లని ఓపెన్ డోర్ పెట్టేసిన. నాకు గంట మీటింగ్ పెడితే అర్ధగంట సేపు వచ్చిన వాళ్ళతో మాట్లాడతా. రోజుకి 200-300 మందిని నేను కలుస్తా ఉన్నాను. చేయగలిగింది చేస్తామని చెప్తాను, చేయలేకపోతే ఇదిగోనైనా ఇంకో నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు ఆగండి అనేటువంటి చెప్తాం. ఉన్న పరిస్థితిని చెప్పుకోకుండా దాచిపెట్టుకుంటే రోగం కడుపులో పెట్టుకుంటే అవుతుందా? డాక్టర్కి చెప్పుకోవాల్సిందే కదా. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని మీరు అందరూ కూడా చూసినారు. మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంది అని అంటే సరిగ్గా మన జీతాలకి అప్పులకి గట్టగా 1 రూపాయి కూడా మిగలదు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు జరుగుతున్నాయని, రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని అన్నారు. రానున్న ప్రభుత్వాలకు కూడా ఇదే విధంగా అధికారులని ఇబ్బంది పెట్టే దారుల్ని చూపిస్తున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు. ప్రజాక్షేమం కన్నా పగలపైనే కూటమి ప్రభుత్వానికి ఎక్కువ ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో చూసాం. కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా, ఒక డీజీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారి, మాజీ ఐఏఎస్ని, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసుల్లో ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసులు కానీ, ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టచ్చు, ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు, ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయాలు రాజకీయ నాయకులకు పరిమితమని, ఏ రోజు ఈడ అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి, ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్నీ లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి, కేవలం కక్ష రాజకీయాల కోసమేనా, రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా?
టీడీపీ నేతపై వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడికి పాల్పడ్డారు. ఉదండరాయునిపాలెంలో రాజు అనే స్థానిక టీడీపీ నేతపై నందిగం సురేష్ ఆయన సోదరుడు ప్రభుదాసు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజు మంగళగిరిలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సురేష్ ను తుళ్లూరు పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. అయితే తన భర్తను ఏ కేసులో అదుపులో తీసుకున్నారో చెప్పాలని పోలీసులతో మాజీ ఎంపీ భార్య బేబీలత పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నేను కేసులు పెట్టి నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? పిచ్చిగా ఉన్నాయండి, గేట్లు వేసి అంటున్నారు. 5-10 మంది ఉన్నారు. మిగిలిన ఎంత అరిచేయాలి మీరు? ఒక్కనే ఏంటి తీసుకొచ్చారు? ఇప్పుడు 3 నెలలు అయింది. టీడీపీ నేతపై వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడికి పాల్పడ్డారు. ఉదండరాయునిపాలెంలో రాజు అనే స్థానిక టీడీపీ నేతపై నందిగం సురేష్ ఆయన సోదరుడు ప్రభుదాసు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజు మంగళగిరిలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బాధితుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సురేష్ ను తుళ్లూరు పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. అయితే తన భర్తను ఏ కేసులో అదుపులో తీసుకున్నారో చెప్పాలని పోలీసులతో మాజీ ఎంపీ భార్య బేబీలత పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు. దేవిక వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుళ్లూరులో జరిగిన గొడవల నేపథ్యంలో నందిగం సురేష్ ని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి తుళ్లూరులో రాజు అనే వ్యక్తి మీద దాడి చేశారన్న కేసు విషయంలో నందిగం సురేష్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో స్టేషన్ బయట నందిగం సురేష్ భార్య తన భర్తను ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, ఏ కేసు విషయంలో తన భర్తను అరెస్ట్ చేశారో చూపించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అటు 3 నెలల క్రితమే రాజు అనే వ్యక్తి నా కారుపై దాడి చేశాడని కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి ఎఫ్ఐఆర్ ను నమోదు చేయకుండా నిన్న రాజు అనే వ్యక్తి మీద దాడి చేశాడని, కేవలం ఒక విషయం మీద నా భర్త నందిగం సురేష్ ని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని స్టేషన్ బయట నందిగం సురేష్ భార్య అయితే ఆందోళన చేస్తున్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపో ముందు ప్రయాణికులు ఆందోళనను చేపట్టారు. హిందూపురం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు తిరుపతి నుంచి హిందూపురం వస్తుండగా మదనపల్లి సమీపంలో వర్షం కురిసిందని చెప్పారు. బస్సులో వర్షపు నీరు రావడంతో ప్రయాణికులు తడిసి ముద్దయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి చేరుకునేసరికి వర్షంతో తడిసిన ప్యాసింజర్లు గొడవ చేయడంతో ఆర్టీసీ సిబ్బంది మరో బస్సు ఏర్పాటు చేసి హిందూపురంకు తీసుకువచ్చినట్లు తెలిపారు. డిపో మేనేజర్ నిర్లక్ష్యంతోనే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని, ఇలాంటి కాలం చెల్లిన బస్సులతో ప్రభుత్వాలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కి అందాల పోటీలో పాల్గొన్న కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.